నమస్తే. నమస్తే. ఏం పేరుంది? ఏ ఊరు? అంబాగి. ఎక్కడ ఉంటావు ఇప్పుడు నువ్వు? ఏం ఎన్నేళ్ల నుంచి ఉన్నావు ఇక్కడ? 7 సంవత్సరాలు. ఏ క్లాస్లో వచ్చావు? 4th క్లాస్. 4th క్లాస్ వచ్చావు. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? తమ్ముడు, చెల్లి. మరి తమ్ముడు చెల్లి ఇంట్లో ఉంటారా? తమ్ముడు నాతో చదువుకుంటాడు. ఏ క్లాసు? 7th క్లాస్. ఏం పేరు? భాను. ఉడతనూరి భాను, అవునా? ఇంకా అదేంటి, అమ్మ నాన్న ఇంట్లో ఉంటారు. నాన్న ఏం చేస్తారు? ఎంత ఉంది పొలం? మీదేనా? అంబగిరిలోనే ఉందా? ఇక్కడే ఉంటావు నువ్వు? ఇంటికి వెళ్తూ ఉంటావు అప్పుడప్పుడు సెలవుల్లో? ఎన్ని రోజులు ఉంటావు? మిగతా అంతా పండగలు? ఏ పండగకి వెళ్తావు ఇంటికి? సంక్రాంతి. మిగతా పండుగలు? ఇక్కడ ఏమేమి పండుగలు జరుపుకుంటావు? ఏం చేస్తావు ఉగాది రోజు? ఇక్కడ ఏం చేస్తారు? ఎవరు ఏం చేస్తారు? పచ్చడి చేస్తారా? ఇంకా వేస్తారా? పూర్ణాలు వేస్తారా? ఎవరు వేస్తారు? అమ్మమ్మ వేస్తారా? అమ్మమ్మ అని ఎవరిని అంటావు నువ్వు ఇక్కడ? తాత ఎవరు, అమ్మమ్మ ఎవరు చెప్పు. అమ్మమ్మ. మీరు ఏమైనా సహాయం చేస్తారా ఆమెకి? ఏం సహాయం చేస్తారా? పూర్ణం రుబ్బుతారా? కూరగాయలకు వస్తారా? మరి ఇల్లు అది వాకిలి ఎంత ఊడవడం చేయడం ఇదంతా ఎవరు శుభ్రత ఎవరు చేసుకుంటారు? ఎట్లా చేసుకుంటారు? అవునా? ఎట్లున్నాయి మీ డ్యూటీస్? 6 గ్రూపులు ఉంటాయి. 3 గ్రూపులు ఉంటాయి. ఆ రకంగా వారానికి ఒకసారి మారుకుంటారు. అన్నీ మీరే చేసుకుంటారు. అంట్లు అవ్వ ఎవరు? వంట చేయడానికి ఒక అవ్వ ఉంది. అవ్వకి హెల్ప్ చేస్తారు. 10th క్లాస్ కదా? 10th అయిపోయినాక ఏం చేస్తావు? బీపీసీ. ఎక్కడ చదువుకుంటావు? అచ్చంపేట ఆవాసంలోనే, వేరే ఎక్కడ వెళ్ళవు? ఇంకా ఎట్లా ఉంటుంది నీకు ఆవాసంలో? ఎట్లా ఉంది ఇప్పుడు? 7 ఏళ్ళుగా ఉన్నావు కదా, ఏమనిపించింది ఆవాసంలో నీకు? ఆవాసం గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? బాగుందా, బాగాలేదా? పారిపోవాలనిపించిందా, ఉండాలనిపించిందా? ఇంటికి ఆవాసానికి తేడా ఏముంది నీకు? చదువుకోపోయేది. వచ్చినాక ప్రకారం చదువుకుంటున్నాను. క్రమశిక్షణ బాగా నేర్పిస్తుంది. మంచిది. బాగుంది మొత్తానికి ఆవాసంలో ఉంటాయి. సరే.